హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. 20th రోజు జరిగినటువంటి ఎగ్జామ్‌లో స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 అప్ టు డాష్ 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 అంటే డాష్ 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 అంటే ఇన్ఫినిట్ అన్నట్టు. సో, సమ్ ఆఫ్ దీస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అనే క్వెషన్ వచ్చింది. సో, ఇటువంటి క్వెషన్ వచ్చినప్పుడు 12ని 2 ఫ్యాక్టర్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలంటే దే డిఫరెన్స్ అనేది 1గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12ని ఎట్లా రాయొచ్చు? 3 4 ఆర్ 12. డిఫరెన్స్ ఆఫ్ 3 అండ్ 4 అంటే 1. ఇక్కడ క్వెషన్‌లో అన్ని ప్లేస్‌లు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 4 అవుతుంది. అదే ఒకవేళ క్వెషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 డాష్ 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 ఉంటే ఆన్సర్ ఏమవుతుంది? దిస్ కెన్ బి రిటన్ యాస్ 3 అండ్ 4. మైనస్ ఉంది కాబట్టి స్మాల్ నెంబర్ ఈజ్ ద ఆన్సర్. అంటే మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ఆన్సర్ 3, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఆన్సర్ 4. సో, నిన్న టెట్‌లో వచ్చినటువంటి క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే 4. ఓకేనా? దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4n ప్లస్ 1 ప్లస్ 1 బై 2. ఇది ఎప్పుడు ఆల్ ప్లేస్‌లు ఇచ్చినన్నమాట. ఇప్పుడు చూడండి 3 క్వెషన్ ఎంత 12 కదా! సో, n ఈజ్ ఈక్వల్ టు 12 అన్నమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 12 ప్లస్ 1 బై 2. 12 4 జా 48. 48 ప్లస్ 1 49. 49 10 రూట్ 49. సో, రూట్ 49 నథింగ్ బట్ 7 ప్లస్ 1 బై 2. 7 ప్లస్ 1 అంటే 8/2. 8/2 అంటే 4. సో, ఆన్సర్ ఏంటి? 4 వచ్చిందా? అయితే మీకు సింపుల్‌గా షార్ట్‌కట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే రూట్‌లో సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇచ్చేసి ప్లస్ ఉంటే ఆన్సర్ అనేది ఫ్యాక్టర్స్‌గా రాసుకున్నాం. పెద్ద నెంబర్ అవుతుంది. మైనస్‌లో ఉన్నప్పుడు చిన్న నెంబర్ అనేది ఆన్సర్ అవుతుంది. మీకు ప్లస్, మైనస్ ఇది 3నా 4ఆ బిగ్గా స్మాల్‌గా గుర్తులేనప్పుడు షార్ట్‌కట్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4n ప్లస్ 1 ప్లస్ 1/2. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వెషన్స్. ఇంతకుముందు చూసినవి ప్లస్‌లో గానీ, మైనస్‌లో గానీ ఉన్నప్పుడు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఎక్స్ ఇట్లా మల్టిప్లికేషన్‌లో ఉండి అప్ టు ఇన్ఫినిట్ టర్మ్స్ ఉంటే ఆన్సర్ డైరెక్ట్ ఎక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్‌లో స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అప్ టు ఇన్ఫినిట్ అని ఇస్తే ఆన్సర్ ఈజ్ 5. అట్లని కాకుండా ఓన్లీ అప్పుడప్పుడు ఏమి ఇస్తారంటే రూట్ 5 అప్ టు 4 టర్మ్సే ఇచ్చిండు. ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఎక్స్ అప్ టు n టైమ్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే ఎక్స్ పవర్ 2n మైనస్ 1/2n. ఇది ఫార్ములా. ఇక్కడ చూడండి 5 ఎన్ని టైమ్స్ ఉంది? 1 2 3 4 టైమ్స్ ఉంది. సో, 5 పవర్ 2/4 మైనస్ 1/2/4 అంటే 5 పవర్ 2/4 అంటే ఎంత? 16. 16 మైనస్ 1 15. అంటే డినామినేటర్‌లో కన్నా న్యూమరేటర్‌లో ఒకటి తక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో, ఏ నెంబర్ ఇచ్చినాడో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ రూట్ 7 5 టైమ్స్ ఇచ్చిండు. 2/5 అంటే 32 అని తెలుసు కదా! సో, పైన కంపల్సరీ ఎంత ఉంటుంది? 31. కింద ఎంత? పవర్ బేస్ ఎంత? 7. సో, 7 పవర్ 31/32 అనేది ఆన్సర్. అలా అని కాకుండా ఇంకొక టైప్ క్వెషన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. ఇట్లా ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటుంది అన్నట్టు. సో, ఇటువంటి టైంలో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4x మైనస్ 3 ప్లస్ 1/2. ఇది ఎప్పుడు ఫస్ట్ టర్మ్ ప్లస్తో స్టార్ట్ అవుతుంది. అలా అని కాకుండా సిరీస్ అనేది రూట్ ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ఇలా సిరీస్ ఉంటే ఇక్కడ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ 4x మైనస్ 3/2. ఇక్కడ ప్లస్ 1 ఉంది కదా! ఇక్కడ ఏం తీసుకోవాలి? మైనస్ 1 తీసుకోవాలి. ఓకేనా? ఇది ఫార్ములా. ఓకేనా? గుర్తుంచుకోండి సిరీస్ అనేది ముందు ఫస్ట్ ప్లస్తో స్టార్ట్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 4x మైనస్ 3 ప్లస్ 1/2. అదే సిరీస్ అనేది మైనస్తో స్టార్ట్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 4x మైనస్ 3 మైనస్ 1/2. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఫార్ములా ఏమని చెప్పినా స్క్వేర్ రూట్ ఆఫ్
4x minus 3 plus 1 by 2. So square root of 4 into x అంటే 3 minus 3 plus 1 by 2. 4 3s are 12. 12 minus 3 9. Root 9 plus 1 by 2. Root 9 nothing but 3. 3 plus 1 by 2 that is 4 by 2. Answer is 2. సో దీనికి ఆన్సర్ ఎంత 2. అట్లని కాకుండా సేమ్ ఇదే సిరీస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇలా స్టార్ట్ అయింది అనుకోండి. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4x మైనస్ 3 మైనస్ 1 by 2. ఇందులో x అంటే 3 మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 3 మైనస్ 3 మైనస్ 1 by 2. 4 3s are 12. 12 minus 3 root 9 minus 1 by 2. root 9 అంటే 3. 3 minus 1 by 2. సో 3 minus 1 అంటే 2 by 2 అంటే ఆన్సర్ 1. చూడండి ఈ సిరీస్ అనేది ఫస్ట్ ఎక్స్తో స్టార్ట్ అయితే మనకు ఆన్సర్ ఏమొచ్చింది 2 వచ్చింది. అదే సిరీస్ అనేది మైనస్తో స్టార్ట్ అయితే ఆన్సర్ 1 వచ్చింది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. And don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.